నమస్కారం దైవ భక్తులారా. పరమేశ్వరుడి కృప, శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు, నవగ్రహ దేవతల అనుగ్రహంతో ఈరోజు కుంభరాశివారికి అత్యంత విశేషమైన ఆధ్యాత్మిక సందేశాన్ని మీ ముందుకు తీసుకువచ్చాము. ఈ వీడియోని మధ్యలో ఆపకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే ఈరోజు చెప్పబోయే విషయాల్లో ఒకటి కాదు, రెండు కాదు, మొత్తం 5 శుభవార్తలు మీకోసం ఉన్నాయి. ఆ 5 శుభవార్తలు ఏంటి, రాబోయే 24 గంటలు ఎందుకు మీకు ప్రత్యేకమైనవి, ఈ పూర్తి అంశాల గురించి వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వ్యక్తులు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. మీ రాశికి సంబంధించి ఎన్నో ఆధ్యాత్మిక విశేషాలను, మీ జ్యోతిష్య ఫలితాలను, ఆధ్యాత్మిక పరిహారాలను ఈ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకువస్తాం. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఎవరైతే వీడియోని లైక్ చేసి హరహర మహాదేవ్ అని కామెంట్ బాక్స్ లో రాస్తారో వారికి పరమేశ్వరుడి కృపాకటాక్షాలు ఎల్లవేళలా తోడుగా ఉంటాయి. కుంభరాశివారంటే దేవుడు ఒక ప్రత్యేకమైన మనస్తత్వాన్ని ఇచ్చినవారని చాలా మంది పెద్దలు చెబుతూ ఉంటారు. మీ మనసు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. ఎవరికైనా కష్టం వస్తే ముందుగా స్పందించేది మీ హృదయమే. మీకు చేతినైన సహాయం చేస్తారు, ప్రతిఫలాన్ని ఆశించరు. మీ వద్ద ఉన్నది కొద్దిగా అయినా సరే పంచుకోవాలనే గుణం మీలో ఉంటుంది. కాని ఈ మంచితనమే చాలాసార్లు మీకు పరీక్షగా మారింది. మీరు నమ్మిన వారే మిమ్మల్ని బాధ పెట్టారు. మీకోసం నిలబడతారని అనుకున్నవారే మిమ్మల్ని ఒంటరిగా వదిలేశారు. మీ నవ్వు వెనుక దాగి ఉన్న బాధను ఎవరూ గమనించలేదు. బయటికి మీరు ధైర్యంగా కనిపించినా రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు ఎన్నోసార్లు దేవుణ్ణి ప్రశ్నించి ఉంటారు, నేను ఎవరికీ అన్యాయం చేయలేదు, అయినా నా జీవితంలో ఎందుకు ఇన్ని పరీక్షలు అని. అలాంటి ప్రశ్నలకు కాలమే సమాధానం చెబుతుంది. ప్రతి కష్టానికి ఒక గడువు ఉంటుంది. ప్రతి కన్నీటి వెనక ఒక కొత్త ఉదయం దాగి ఉంటుంది. ఇప్పుడు మీ జీవితంలో అలాంటి మలుపు ప్రారంభమవుతోందని ఆధ్యాత్మిక శాస్త్రాలు చెబుతున్నాయి. ఇటీవల గ్రహాల సంచారంలో వచ్చిన మార్పులు కుంభరాశివారి మనోబలాన్ని పెంచే విధంగా ప్రభావం చూపుతాయి. చాలా కాలంగా నిలిచిపోయిన కొన్ని పనులు కదలటం ప్రారంభమవుతుంది. మీరు ఎన్నిసార్లు ప్రయత్నించి విఫలమైన పనిలో కూడా ఇప్పుడు ఆశాకిరణం కనిపిస్తుంది. కాని ఈ మార్పు ఒక్కసారిగా పెద్ద అద్భుతంలా జరగదు. ముందుగా చిన్న చిన్న సంకేతాల రూపంలో మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది. కొన్నిసార్లు ఒక ఫోన్ కాల్ రూపంలో, కొన్నిసార్లు ఒక వ్యక్తి రూపంలో, మరికొన్నిసార్లు చాలా రోజుల తర్వాత వచ్చే ఒక మంచి వార్త రూపంలో. అందుకే వచ్చే 24 గంటలు మీకు ఎంతో ప్రత్యేకమైనవిగా భావించబడుతున్నాయి. కుంభరాశివారు మీ ఇంటి గడపను దాటబోయే ప్రతి వ్యక్తిని ఈ సమయంలో జాగ్రత్తగా గమనించండి. ప్రతి మాటను శాంతంగా వినండి. ప్రతి అవకాశాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే దేవుడు ఆశీర్వాదాలను ఎప్పుడూ మనం ఊహించిన రూపంలోనే పంపించడు. కొన్నిసార్లు పరీక్షలా కనిపించేదే ఆశీర్వాదంగా మారుతుంది. కొన్నిసార్లు చిన్న అవకాశం జీవితాన్ని మార్చే వరంగా మారుతుంది. గత కొన్ని నెలలుగా మీరు అనుభవించిన మానసిక ఒత్తిడి ఇప్పుడు క్రమంగా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. మీకు నిద్ర లేకుండా చేసిన సమస్యలు కూడా ఒక్కొక్కటిగా పరిష్కారం వైపు అడుగులు వేయవచ్చు. అయితే ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, ఈ సమయంలో కోపంతో తీసుకునే నిర్ణయాల కంటే ప్రశాంతంగా ఆలోచించి తీసుకునే నిర్ణయాలే మీకు మేలు చేస్తాయి. మీ జీవితంలో కొందరు వ్యక్తులు కావాలని అడ్డంకులు సృష్టిస్తారు. మీ అభివృద్ధిని చూసి అసూయపడిన వారు కూడా ఉన్నారు. మీరు చేసే ప్రతి పనిలో తప్పులు వెతికిన వారు ఉన్నారు. కాని ధర్మం ఒకరోజు తన పని తాను చేస్తుంది. మీరు ఎవరికీ కీడు చేయకపోయినా మీకు చెడు చేసిన వారి గురించి కాలమే నిర్ణయం తీసుకుంటుంది. అందుకే పెద్దలు ధర్మం ఆలస్యం చేస్తుంది కాని అన్యాయం చెయ్యదు అని చెబుతారు. ఈరోజు వీడియోలో చెప్పబోయే 5 శుభవార్తలు కేవలం అదృష్టం గురించి మాత్రమే కాదు, మీ మనసుకు ధైర్యాన్ని ఇచ్చే విషయాలు, మీ కుటుంబానికి సంబంధించిన ఆశాజనక మార్పులు, మీ ఆర్థిక పరిస్థితిలో కనిపించే చిన్న చిన్న వెలుగులు, మీపై అపార్థం చేసుకున్నవారు నిజాన్ని గ్రహించే సందర్భాలు, ఇంకా దైవానుగ్రహాన్ని గుర్తుచేసే కొన్ని ఆధ్యాత్మిక సూచనలు. అయితే మొదటి శుభవార్త గురించి చెప్పే ముందు ఒక చిన్న ఆధ్యాత్మిక విషయాన్ని గుర్తుంచుకోండి. మీ ఇంట్లో ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం ఒక దీపం వెలిగించి మీకిష్టమైన దైవాన్ని స్మరిస్తూ 2 నిమిషాలు ప్రశాంతంగా కూర్చోండి. ఇది మీ భవిష్యత్తును మార్చే మంత్రం కాదు, కాని మీ మనసుకు స్థిరత్వాన్ని, ఆశను, ధైర్యాన్ని ఇస్తుంది. అలాంటి ప్రశాంతమైన మనస్సుతో అవకాశాలను గుర్తించటం మరింత సులభమవుతుంది. కుంభరాశి వ్యక్తులారా, ఇప్పుడు చెప్పబోయే మొదటి శుభవార్త చాలా మందికి సాధారణంగా అనిపించవచ్చు. కాని ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే ఇది మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది కావచ్చు.
వచ్చే 24 గంటల్లో మీ ఇంటి గడపకు ఒక శుభసూచన చేరే అవకాశం ఉంది. కొంతమంది కుంభరాశివారు చాలా కాలంగా ఒక పని కోసం ఎదురుచూస్తున్నారు. ఉద్యోగం కోసం దరఖాస్తు చేసిన వారు ఉండవచ్చు. విదేశీ అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్నవారు ఉండవచ్చు. వ్యాపారంలో ఒక నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నవారు ఉండవచ్చు. కుటుంబంలో ఒక శుభకార్యం కోసం చర్చలు జరుగుతున్నవారు కూడా ఉండవచ్చు. ఇటీవల వరకు ఎంత ప్రయత్నించినా ప్రతి పని చివరి క్షణంలో ఆగిపోయినట్లు అనిపించి ఉండవచ్చు. ఇక నా అదృష్టం ఇంతేనా అనే భావన కూడా మీ మనసులో వచ్చిన సందర్భాలు ఉండవచ్చు. కాని ప్రతి మూసివేసిన తలుపు శాశ్వతంగా మూసుకుపోదు. కొన్ని తలుపులు సరైన సమయం వచ్చినప్పుడు మాత్రమే తెరుచుకుంటాయి. ఇప్పుడు అలాంటి సమయం మీ జీవితంలోకి నెమ్మదిగా అడుగు పెడుతోంది. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న అవకాశం మీ జీవితానికి అతి దగ్గరలో ఉంది. దానికి సంబంధించి శుభవార్త వింటారు. ఇక రెండవ శుభవార్త, మిమ్మల్ని ఏడిపించిన వారు తమ తప్పును గుర్తించే సమయం దగ్గర పడుతుంది. కుంభరాశి వ్యక్తులారా, జీవితంలో డబ్బు పోతే మళ్లీ సంపాదించుకోవచ్చు, వస్తువులు పోతే తిరిగి కొనుక్కోవచ్చు. కాని మనసుకు తగిలిన గాయం మాత్రం చాలా కాలం వరకు మర్చిపోలేం. ముఖ్యంగా మనం నమ్మిన వ్యక్తుల వల్ల వచ్చిన బాధను మర్చిపోవటం అంత సులభం కాదు. మీ జీవితంలో కూడా అలాంటి సంఘటనలు ఒకటి కాదు, ఎన్నో జరిగి ఉండవచ్చు. మీరు హృదయపూర్వకంగా నమ్మిన వ్యక్తి మీ నమ్మకాన్ని వమ్ము చేసి ఉండవచ్చు. మీకోసం ఎప్పుడూ ఉంటారని మాటిచ్చినవారు అవసరం తీరిన తర్వాత మిమ్మల్ని ఒంటరిగా వదిలేసి ఉండవచ్చు. మీరు చేసిన మంచి పనులకు బదులుగా అపవాదులు, విమర్శలు, అవమానాలు ఎదుర్కొని ఉండవచ్చు. అయితే ఇప్పుడు దానికి సంబంధించిన శుభవార్త మీరు వినబోతున్నారు. మిమ్మల్ని ఏడిపించిన వారు తమ తప్పును గుర్తిస్తారు. వారు మీ దగ్గరికి వచ్చి క్షమాపణలు అడిగే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇది మీ మనస్సుకు ఎంతో ఆనందాన్ని కలిగించేటటువంటి అంశం. ఇక కుంభరాశివారు వినబోయే మూడవ శుభవార్త ఆర్థిక యోగానికి సంబంధించింది. మీకు ఆర్థిక యోగం ప్రారంభమవుతుంది. చాలా కాలంగా నిలిచిపోయిన అదృష్ట చక్రం ఇప్పుడు తిరగబోతోంది. మనిషి జీవితంలో డబ్బే అన్ని కాదు, కాని డబ్బు లేకపోతే ఎన్నో మంచి పనులు కూడా ఆగిపోతాయి. కుటుంబ బాధ్యతలు నెరవేర్చడం కష్టమవుతుంది. మనసుకు నచ్చిన పనిని చెయ్యలేకపోతాం. అందుకే ఆర్థిక స్థిరత్వం అనేది ప్రతి కుటుంబానికి ఎంతో అవసరం. గత కొన్ని నెలలుగా కొంతమంది కుంభరాశివారు ఆర్థికపరంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఉండవచ్చు. ఎంత కష్టపడ్డా చేతిలో డబ్బు నిలవకపోవటం, వచ్చిన ఆదాయం అనుకోని ఖర్చులకు వెళ్లిపోవటం, చెయ్యాల్సిన పనులు డబ్బులేక వాయిదా పడటం, ఇవన్నీ మీలో నిరాశను పెంచి ఉండవచ్చు. కాని ఇప్పుడు ఆర్థిక యోగం ప్రారంభమవుతోంది. చాలా కాలంగా నిలిచిపోయిన అదృష్ట ద్వారాలు ఇప్పుడు తెరుచుకోబోతున్నాయి. అది ఏ రూపంలో అయినా సరే ఆర్థిక ఆదాయానికి సంబంధించి ఒక అద్భుతమైన అవకాశం మీ ముందుకు రాబోతుంది. దానికి సంబంధించి మీరు శుభవార్త వింటారు. ఇక నాల్గవ శుభవార్త, మీ ఇంట్లో శుభగడియలు ప్రారంభమవుతున్నాయి. ఎన్నో రోజుల తర్వాత ఆనందం మీ గడప దాటబోతోంది. కుంభరాశి వ్యక్తులారా, ఒకరి ఇంట్లో డబ్బు ఉండవచ్చు, ఆస్తులు ఉండవచ్చు, సౌకర్యాలు ఉండవచ్చు. కాని ఆ ఇంట్లో మనశ్శాంతి లేకపోతే, ఆ కుటుంబంలో ప్రేమ లేకపోతే ఆ సంపదలన్నీ కూడా అసంపూర్ణంగానే ఉంటాయి. అందుకే పెద్దలు ఎప్పుడూ ఒక మాట చెబుతారు, ఇంట్లో నవ్వులు వినిపిస్తే అదే నిజమైన ఐశ్వర్యం అని. మీ ఇంట్లో గత కొన్ని నెలలుగా ఏదైనా సమస్య కొనసాగుతూ ఉండవచ్చు. కొందరి ఇంట్లో ఆరోగ్య సమస్యలు, మరికొందరి ఇంట్లో ఆర్థిక ఒత్తిడి, ఇంకొందరి ఇంట్లో చిన్న చిన్న మనస్పర్ధలు, ఇవన్నీ కలిసి ఇంటి వాతావరణాన్ని భారంగా మార్చి ఉండవచ్చు. అయితే దానికి సంబంధించి ఇప్పుడు మీకు పరిష్కారం లభించబోతోంది. దానికి సంబంధించి మీ మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోతాయి. అద్భుతంగా మీకు ప్రశాంతత లభిస్తుంది. అంటే ఏ విషయంలో అయితే మీరు బాధపడుతున్నారో దానికి చక్కటి పరిష్కారాన్ని భగవంతుడు మీకు చూపించబోతున్నాడు. ఇక ఐదవ శుభవార్త, మీ జీవితంలో ప్రారంభం కాబోయే కొత్త అధ్యాయం. దేవుడు మీకోసం సిద్ధం చేసిన ఆశీర్వాదం. ఇప్పటి వరకు మీరు విన్న 4 శుభవార్తలు మీ జీవితంలోని కొన్ని ముఖ్యమైన రంగాలకు సంబంధించినవి. కాని ఇప్పుడు చెప్పబోయే 5వ శుభవార్త వాటన్నింటికంటే గొప్పది. ఎందుకంటే ఇది కేవలం ఒక సంఘటన గురించి కాదు, మీ జీవిత దిశ మారే అవకాశాల గురించి. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం కనిపించకపోయి ఉండవచ్చు. కొన్నిసార్లు అదృష్టం కూడా నా వైపు లేదు అనే భావన మీకు కలిగి ఉండవచ్చు. నా సమయం ఎప్పుడు వస్తుంది అనే ప్రశ్న కూడా ఎన్నోసార్లు మీ మనసును బాధపెట్టింది. కాని ఇప్పుడు మీ జీవితంలో అలాంటి ఒక మలుపు ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వచ్చే 24 గంటల్లో మీరొక నిర్ణయం తీసుకునే పరిస్థితి వస్తుంది. ఆ నిర్ణయం చిన్నదిగా అనిపించినా భవిష్యత్తులో అది మీ జీవితానికి బలమైన పునాది కావచ్చు. అందుకే తొందరపడకుండా ప్రశాంతంగా ఆలోచించి ముందుకు వెళ్ళండి. కుంభరాశి వ్యక్తులారా, మీ ఇంటి తలుపు తట్టబోయే శుభవార్తలు కేవలం బయటి నుండి వచ్చే సమాచారం మాత్రమే కాదు, అది మీ మనసులో పుట్టే కొత్త ఆశ కూడా కావచ్చు. మీ జీవితంలో ప్రారంభమయ్యే కొత్త అవకాశం కూడా కావచ్చు. మీ కుటుంబంలో వినిపించే శుభవార్త కూడా కావచ్చు. దైవాన్ని విశ్వసించండి, కాని మీ కర్తవ్యాన్ని కూడా మరవకండి. ప్రార్థనతో పాటు కృషి ఉంటేనే ఫలితాలు మరింత అర్థవంతంగా మారుతాయి.
ఈ వీడియో మీకు నచ్చి ఉంటే భక్తితో కామెంట్ బాక్స్ లో ఓం నమో నారాయణాయ అని కాని లేదా ఓం నమశివాయ అని కాని టైప్ చేయండి. ఈ వీడియోని మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో పంచుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని నొక్కటం ద్వారా ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలను మీరు ముందుగా చూడవచ్చు. మీ జీవితంలో శుభం, శాంతి, ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం నిండాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ శుభం భూయాత్. నమస్కారం.